ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. ప్రజలందరికీ నమస్కారము. మరి చాలామందికి పట్టి పీడిస్తున్న గ్రహాలు, ఆ పట్టి పీడిస్తున్న గ్రహాలకి శాంతం ఎలా చేస్తే బాగుంటుంది, ఈ పట్టి పీడిస్తున్న గ్రహాలని ఎలాగ మనం శాంతం చేసుకోవాలి. చాలామంది చాలా మానసికమైన ఒత్తిడితో చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ మీద కొన్ని ఆత్మలు కానీ, కొన్ని గ్రహాలు కానీ, కొన్ని భూతాలు కానీ, కొన్ని చెడు గ్రహాలు కానీ, కొన్ని కట్టుబంధనలు అంటారు. ఇలాంటి కొన్ని గ్రహశక్తి బంధనల వల్ల వాళ్ళకి ఒంట్లో చేరుకొని వాళ్ళని పట్టి పీడిస్తుంటాయి. గ్రహశక్తులు, భూతాలు, గ్రహాలు, శక్తులు అవి భూతగ్రహ, యోగగ్రహ, శనిగ్రహ ఎలాగ మనల్ని పీడిస్తుంటుందో ఇది కూడా అలాగే చేస్తుంటుంది అన్నమాట. అలాగ మనిషిని పట్టుకొని మానసికమైన ఒత్తిడితోని వాళ్ళ మైండు విధానము చాలా వరకు ఇబ్బంది పెట్టేసి వాళ్ళని పీడించి చేస్తుంటాయి. మరి ఎందువల్ల? మరి ఆ గ్రహ ప్రభావం వచ్చిన దానివల్ల ఎలా సమస్యలు ఎలాగ ఎదురవుతున్నాయి, దీనికి కారణం ఏమిటి, మరి ఏది చేస్తే దీనికి ఈ సమస్యలో నుంచి బయటపడతారు, మరి మీరు ఏ పూజ చేస్తే మీకు చాలా వరకు మీకు బాగుంటుంది అనేది చాలామందికి చాలా ప్రశ్న. మరి మీరు ఇలాంటి సమస్యలతో మీరు ఎన్నో రోజుల నుంచి మీరు ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారా? మీ బాధ తొలగిపోయే రోజు వచ్చింది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన పూజా బంధన మీరు చేసినట్టుగైతే తప్పకుండా మీకు పరిహారం దొరుకుతుంది. మరి ఈ గ్రహశక్తులు వచ్చి మన మనసుని పట్టుకొని పీడించి మనసుని ఎందుకు ఇబ్బంది పెడుతుంటాయి? మరి ఆ గ్రహాలని మనం ఏం చేసాము? ఆ గ్రహాలని మనం దేనివల్ల మనకి ఎంటాడుతున్నాయి? మరి ఆ గ్రహశక్తులు కూడా మనం చేసిన ఒక పాప పుణ్యముల వలన కొన్ని వస్తుంటాయా? మరి అవి ఇప్పుడుయా, అవి ఈ జన్మలోయా, గత జన్మలోయా? మరి గత జన్మలో మనం చేసిన కొన్ని పాప పుణ్యాల వలన ఈ జన్మలో మనల్ని ఎలా పీడిస్తున్నాయా అనేది చాలామందికి చాలా ప్రశ్న. కాబట్టి ఇలాంటి సమస్యలతో మీరు ఎవరైనా సరే మీరు బాధపడుతూ ఉన్నట్టుగైతే దానికి మేము 11 రోజుల్లో మీకు ఎలాంటి సమస్యకైనా కూడా దానికి మేము బంధన చేస్తాం. గ్రహ బంధన, భూత బంధన, శక్తి బంధన, యోగ బంధన, గాలి బంధన, ఆకాశ బంధన, భూమి బంధన, వాయువు బంధన, ఇలాంటి కొన్ని బంధనలు ఉంటాయి. అలాంటి బంధనలు చేసి 11 రోజుల్లో మీకు ఎలాంటి మిమ్మల్ని గ్రహ పిప్పి చేస్తున్నా కూడా దాన్ని బంధించి దాన్ని శాంతం చేసి దాన్ని మేము పారదోలుతాం. కాబట్టి మీరు ఎలాంటి సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే ఎక్కడ, ఎవరు పడితే వాళ్ళని మీరు తొందరపడి మీ పర్సనల్ విషయాల్ని పబ్లిక్ చేసుకోవద్దండి. మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, డైరెక్ట్గా మా దగ్గరికే రండి. ఎవరో ఫోన్లో చెప్పారు మాకు దాన్ని సాల్వ్ చేస్తా అన్నారు అనేది చేసుకోవద్దండి. మీరు ఫోన్లో చేస్తే పని కాదు, ఇది డైరెక్ట్గా రావాలి. మా దగ్గరికి వచ్చినట్టుకైతే అసలు సమస్య ఏముందో అనేది మీకు గవ్వలేసి మీ ముంగలే అంజనం వేసేసి మీ ఒంట్లో ఏముందా అనేది కూడా మేము జాతక అంజనం వేసేసి చక్రం వేసేసి చూపించగలుగుతాం. దాంట్లో మీ మీద ఉండాల్సిన ఎలాంటి సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మీకు వివరించి మీకున్న సమస్యని బట్టి ఆ సమస్యకి ఎలా శాంతం చేస్తే బాగుంటుందా అనేది కూడా మేము చెప్పగలుగుతాం, చేయగలుగుతాం. కాబట్టి మరి మీకు ఇలాంటి మీరు ఎన్నో బాధలు పడుతూ మరి ఇంట్లో ఒకరికి మనశ్శాంతి లేకోకుండా భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు,
కుటుంబంలో అన్నదమ్ముల్లో కొన్ని సికాకులు, మరి ఏ వ్యాపారం చేసినా మీకు ముందుకు రాకోకుండా, మరి మీరు ఏ బిజినెస్ చేసినా ముందుకు పోకోకుండా, మరి మీరు చేసే వ్యాపార బిజినెస్లో కూడా దాంట్లో పెద్దగా డెవలప్మెంట్ లేకోకుండా, ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా దాంట్లో అనేది మీకు అభివృద్ధి రాకోకుండా అయిపోతుంటుంది. మళ్ళా చడమ తీరిక ఉండదు, దమ్మిడ ఆదాయం ఉండదు. కాబట్టి మీరు 24 అవర్స్ మీరు కష్టపడుతుంటారు. 24 గంటలు మీరు ఆఫీసు గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ వ్యవసాయం గురించి, మీ రాజకీయం గురించి, మీరు చేసే భూమి గురించి, మీ కుటుంబాన్ని గురించి మీరు ఎన్నో విధానాలుగా ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా దానికి ముందుకు రాకోకుండా, చేతికి ఆడకొచ్చినవి కొంత బ్రేక్ కావటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహం చేయటం, స్త్రీ విశేషాల్లో కూడా నమ్మిన స్త్రీ కూడా మిమ్మల్ని మోసం చేయటం, ప్రేమించిన స్త్రీ కూడా మిమ్మల్ని ఆందోళన చేసి మిమ్మల్ని అద్దంత పాలు చేసేసి ఆమె ఏదే విధంగా పెళ్లి చేసుకొని పోవటం, మిమ్మల్ని మధ్యలో వదిలేసి పోవటం, మరి సంతానం వచ్చిన తర్వాత కూడా మరి మంచిగా ఉండే టయాలలో మిమ్మల్ని అధోగతి పాలు చేసి మీ పిల్లల్ని మీ దగ్గరికి వదిలేసేసి వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోవటం, ఇలాంటి సమస్యలతో చాలామంది చాలా విధానాలుగా ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఎలాంటి బాధ అయినా ఎలాంటి కష్టమైనా దానికి చేయాల్సిన పరిహారం అనేది ఒకటి ఉంటుంది. ఆ పరిహారం అనేది మనం చేసినట్టుకైతే తప్పకుండా మీకు 100% మీకు జయప్రదం అనేది కలుగుతుంది. మరి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దండి. మీరు ఏ కార్యక్రమం చేసే ముందు ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. ఎవరో మాట నమ్మి మీరు లైఫ్ని ఖరాబ్ చేసుకోవద్దండి. కాబట్టి మీ జీవితాన్ని, మీ లైఫ్ని, మీ కెరియర్ని అది మీ చేతిలోనే ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారని కాదు. కాబట్టి ఎవరో ఏదో చేసినా కూడా దానికి మనం పరిహారం చేసుకొని దానికి మనం కొంచెం జాగ్రత్త చేసుకునేట్టుకైతే మీరు బాగుంటుంది. లేదు మనం ఆ పరిహారం చేసుకోకుండా భగవంతుడు ఉన్నాడు మనకి, దేవుడే కాపాడుతాడని మనం ఆలోచన, కొంతమంది ఏం చేస్తారంటే భగవంతుడు ఉన్నాడు కదా ఆయనే చూసుకుంటాడులే అనేట్టుగా చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉంటాయి. అలా సందేహాలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇప్పుడు ఒకటి వచ్చింది మీకు. ఆ అవకాశాన్ని మీరు అమలు చేసుకున్నట్టుకైతే 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మరి మేము అమ్మవారు పూజా బంధన చేసేసి, సమ్మక్క సారక్క అమ్మవారు శక్తితో పూజా బంధన చేసేసి ఇది మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ వేరుని మేము భూమిలో నుంచి మేము తీస్తాం. ఈ మాఘశుద్ధ పౌర్ణమి, అమావాస్య, సూర్యగ్రహణం, చంద్రగ్రహణ టయాలలో మేము చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టుకి దగ్గరికి పసుపు కుంకుమ వేసి అక్కడ అమ్మవారు కోళ్ళు కోసి ఇది మేము భూమిలోంచి తీస్తాం. ఇది నరదిష్టికి, ప్రజాదిష్టికి, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఆరోగ్యంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, ప్రేమలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, విదేశాల ప్రయాణాల్లో కానీ, మానసికమైన ఇంట్లో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ మేము పూజా బంధన చేసి ఇది వేరును అనేది మేము పూజా బంధన చేసి ఇస్తుంటాము. ఇది మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మేము పూజ చేసి మేము ఇవ్వగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.